పరాక్రమం కలిగిన బలజ్జుడా, నువ్వు లేవు. ఇశ్రాయేలు జనాంగాన్ని కాపాడాలి, ఇశ్రాయేలు జనాంగాన్ని రక్షించాలి, ఇశ్రాయేలు జనాంగాన్ని నువ్వు లేవనెత్తాలి, ఇశ్రాయేలు జనాంగ పక్షముగా నువ్వు యుద్ధము చేయాలి అని చెప్తే దేవుని బిడ్డలారా చాలా విషయాలు, చాలా షాకులు చెప్తున్నాడు. ఏమనంటే, ఆయన ఉంటే మాకెందుకు ఈ పరిస్థితి వస్తుంది, ఆయన హస్తము మా వెనకాల ఉంటే ఎందుకు మాకు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పిన తర్వాత అప్పుడు అయినప్పటికీ కూడా దేవుడు మరి ఒక్కసారి మాట్లాడుతున్నాడు గిద్యోనుతో. గిద్యోను, నువ్వేమీ భయపడద్దు, ఇది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క చిత్తము, దేవుడు నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు అని చెప్పినప్పుడు దేవుని బిడ్డలారా గిద్యోను సాకులు చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా, నేను కనిష్ఠుడను, నేను నా గోత్రములన్నిటిలో కూడా నా ప్రజలలో నేను ఎన్నిక లేని వాడిని, నా జీవితం వ్యర్థము, నేను పనికిరాని వాడిని, నేను బలహీనుడను, నా వల్ల కాదు అని సాకులు చెప్తా ఉంటుంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా, అయితే ఏంటంట, జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ అయితేనేమి నీవు బలహీనుడివే నాకు తెలుసు, నీవు ఇబ్బంది పడుచున్నవాడివే నాకు తెలుసు, నీవు దొంగ చట్టుగా గోధుమలు తొలగొట్టుకుంటున్నావు నిజమే నాకు తెలుసు, అయితే ఏంటి, నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, మనుషుని ఆలోచన ఎప్పుడు కూడా ఎక్కడి వరకు ఉంటుందంటే, నా వల్ల కాదు, నా చేత కాదు, నేను ఇంతే, నా వల్ల కాదు, నేను విడిపించబడను, బ్రతుకు మారదు, సమస్యలు మారవు, శోధన మారదు, ఇంతే 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 అని ఆలోచించే మనుషుని యొక్క ఆలోచన ఎప్పుడూ ఇలాగనే ఉంటుంది. కానీ దేవుని ఆలోచన చూడండి, అయితే ఏంటంట, నీ బలహీనత అయి ఉండొచ్చు, అయితే ఏంటి గిద్యోను, నీకు శ్రమ ఉండొచ్చు, అయితే ఏంటి గిద్యోను, నీవు ఇబ్బంది పడచ్చు, అయితే ఏంటి గిద్యోను, నీ శ్రమల కంటే, నీ బలము కంటే, నీ బలహీనత కంటే, నీకంటే బలవంతుడైన నేను నీకు తోడై ఉన్నాను కదా, నీవు నడు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతడు తనని తను చూసుకున్నప్పుడు, అతడు తనని తను పరీక్షించుకున్నప్పుడు, అతడు తనను తను చూసుకున్నప్పుడు, తన హృదయాన్ని, తన శక్తిని, తన బలాన్ని, తన ఆలోచన, తన జ్ఞానము, తన తలంపులు ఆయన నమ్ముకున్నప్పుడు అతడు బలహీనుడే. దేవుని మాట విన్నప్పుడు గిద్యోను బలవంతుడిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఈ మాట నీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా, ఈ రోజు నీ చుట్టూ ఉన్న పరిస్థితిని నువ్వు చూస్తే దేవుని మహిమ నీకు కనబడదు. ఆలోచించాలి నువ్వు. ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నాకు ఈ శ్రమ ఉంది, నేను పనికొస్తాను అంటే, అయితే ఏంటి, నేను నీకు ఉన్నాను అంటాడు ఆయన. అయ్యా నాకు ఈ రోగం ఉందయ్యా, అయ్యా నాకు ఈ బలహీనత ఉందయ్యా, అయ్యా నాకు ఈ కష్టం ఉందయ్యా, అయ్యా నేను పాపినయ్యా, అయ్యా నేను వ్యర్థుడినయ్యా అని నువ్వెన్ని చెప్పినా దేవుని ప్రణాళిక నీ పట్ల ఉన్నది. నీ జీవితంలో నీ లోపాలు, నీ కష్టాలు, నీ బలహీనతలు, నీ వేదనలు నువ్వు చూసినంత కాలం నువ్వు వర్ధిల్లవు. మరి ఎప్పుడు వర్ధిల్లుతావు? దేవుని వైపు నువ్వు చూసినప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. గుర్తుపెట్టుకో, గిద్యోనుతో దేవుడు అంటున్న గొప్ప మాట, అయితే ఏంటి గిద్యోను, ఎందుకు బాధపడుతున్నా, ఎందుకు నిరాశ చెందుతున్నా, ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు, నేను నీకు తోడై ఉన్నాను కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనిషి గిద్యోని ఆలోచన నా చేత కాదు, దేవుని ఆలోచన తెలుసా, నీ వల్లే అవుతుంది. గిద్యోని ఆలోచన తెలుసా, నా చేత కాదు, దేవుని ఆలోచన తెలుసా, నీ చేతే అవుతుంది. గిద్యోని ఆలోచన తెలుసా, నేను పనికిరాని వాడిని, దేవుని ఆలోచన తెలుసా, నువ్వు ఎన్నిక గలవాడివి. గిద్యోని ఆలోచన తెలుసా, నేను ఒక పనికిరాని పనికి మాలిన వాడిని, దేవుని ఆలోచన తెలుసా, నీవే అందరిలో పనికొచ్చిన వాడి అని లేవనెత్తాడు. హల్లెలూయా. ఈరోజు నీ పరిస్థితులు, నీ బలహీనతలు, నీ కష్టాన్ని, నీ బాధని, నీ కన్నీరుని, నీ కలవరాన్ని చూస్తే నువ్వు చేతగాని వాడివే. ఒక్కసారి దేవుని వైపు చూడు, నువ్వు ఆశీర్వదించబడ్డానికి పిలువబడ్డావు. హల్లెలూయా. నువ్వు